కాబట్టి డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో మీరు చెప్పినట్టు ఫారిన్ కంట్రీస్లో క్రిస్మస్ నుంచి అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. యాజ్ అ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీగా గవర్నమెంట్కి కానివ్వండి అండ్ రియల్ ఎస్టేట్లో పనిచేసే వాళ్ళు మీలాంటి వాళ్ళకి కానివ్వండి బాగా బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇక్కడ లోకల్ చూసుకుంటే తెలంగాణ ప్రజలకి ఎప్పుడు అవకాశం వస్తుంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే? రైట్ టైం ఫర్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్, సింపుల్ చెప్పాలంటే రైట్ టైం ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నౌ. ద ఓన్లీ బ్యాడ్ టైం ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లేటర్. రియల్ ఎస్టేట్లో ఎప్పుడైనా సరే మనం కొనాలన్నప్పుడు, మార్కెట్ స్లో ఉన్నప్పుడు, డౌన్ ఉన్నప్పుడు, తక్కువలో వస్తున్నప్పుడు ఈ టైంలోనే మంచి టైం. ఈ టైంలో ఏంటంటే మనకి అన్ని రకాల ప్రాపర్టీస్ దొరుకుతాయి. దాంతోపాటు ఏంటంటే రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతాయి. మనం ఏదైనా బార్గెన్ చేయడానికి కూడా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్యూచర్ కోసం ఆలోచించే వాళ్ళైతే ఈ టైంలోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇది ఇప్పుడు తీసేద్దాం అనుకుంటున్నా అనే వాళ్ళు కొంచెం ఆగితే మంచిది. ఎందుకంటే మార్కెట్ బాగా బూమ్ ఉన్నప్పుడు, మార్కెట్ బాగా స్పీడప్ ఉన్నప్పుడు సేల్ చేయడానికి పెట్టాలి. కానీ డౌన్ ఉన్నప్పుడు ఏంటంటే వీలైనంత ఎక్కువగా మనం కొని పెట్టుకోవాలి. సో కొని పెట్టుకుంటేనే రేపు ఎక్కువ ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.